అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, తమ్మిదండ్రికి, సంఘస్థులందరికీ వందనాలు. ఈరోజు మనం 2వ ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు. వేలాడగా తీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ దొంగ వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారిని సిలువలో సిలువ శిక్ష వేశారు కదా. ఆ సిలువ శిక్ష ఎందుకు వేస్తారు? ఆ సిలువ శిక్షని యేసుక్రీస్తు వారికి ఎందుకు వేశారు? అసలు ఆ శిక్ష ఎవరికి వేస్తారో మనం చూసుకున్నట్లయితే రోమన్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క శిక్షలు ఎలా ఉంటాయంటే, ఈ సిలువ శిక్ష అనేది సాధారణ ప్రజలకు వేసేవారు కాదనమాట. నార్మల్ పీపుల్స్కి ఎప్పుడు కూడా ఇటువంటి సిలువ శిక్ష ఆయన విధించలేరు అనమాట. ఎవరికి విధిస్తారంటే ఘోరమైన పాపాలు చేసిన వారికి, బందిపోటు దొంగలకి, ఇంకా అన్యాయస్తులకు మాత్రమే ఇటువంటి ఘోరమైన శిక్ష వాళ్ళు విధించేవారు. కానీ యేసుక్రీస్తు వారికి ఎందుకు విధించారు అని మనం ఆలోచించుకున్నట్లయితే, ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే మన కొరకు ఎంతో తగ్గించుకున్నాడు అనమాట. తను తగ్గించుకున్నాడు. ఏ రీతిగా తగ్గించుకున్నాడంటే, హీనమైన స్థితిలో మన కొరకు కూడా యాక్సిడెంట్స్ కానీ కోఇన్సిడెంట్స్ కానీ ఉంటాయి. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ మాత్రమే ఉంటాయి. అంటే అది జరగాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి అది జరిగింది తప్ప ఒక యాక్సిడెంట్గా కానీ ఒక కోఇన్సిడెంట్గా కానీ అలా జరగలేదు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సిలువకి అటువైపు ఇటువైపు కూడా ఇద్దరు దొంగల్ని వాళ్ళు సిలువ శిక్ష వేశారు కదా. ఆ దొంగలు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ ఇద్దరు దొంగల స్వభావం ఎలా ఉందని మనం ఆలోచించుకున్నట్లయితే, వారి యొక్క స్వభావం ఎలాంటిదంటే కఠినమైన స్వభావం కలదనమాట. ఎంత కఠినమైన స్వభావం అంటే, వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క క్రియలు కానీ ఎవరికి లోబడే స్వభావం కాదనమాట. వారు కఠినమైన బందిపోటు దొంగలు అనమాట. వారి ఆలోచనలు కానీ వారికి జాలి, దయ, కరుణ అటువంటి ఏమీ లేవు. వారికి దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవుడిని నమ్మలేరు. ఇంకా ఆయన ప్రేమ గురించి కానీ ఆయన మీద భయం కానీ వారెవరికి లేదనమాట. అటువంటి మనస్తత్వం కలిగిన ఈ దొంగలు ఆయనకి అటువైపు ఇటువైపు వేలాడదీయబడ్డారు. ఇంకా అసలు బందిపోటు దొంగలు అంటే ఎవరైనా మనం ఆలోచించుకున్నట్లయితే, చిన్న పెద్ద ముస్లిం ముక్క అని తేడా లేకుండా వారు దారి కాసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కొట్టి లేదా చంపి వారి దగ్గర ఉన్న ప్రతి ఒక్క సొమ్ముని బలవంతంగా దోచుకునేటువంటి స్వభావం కలిగిన వారు అనమాట. వారు అటువంటి స్వభావం కలిగిన వారి మధ్యలో యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఎందుకు అలా వేసారో మనం ప్రశ్నించుకున్నప్పుడు ఒకటే జవాబు, ఎందుకంటే లేఖనము నెరవేర్చడానికి కోసం మాత్రమే ఇలా జరిగింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ మనం మధ్యలో చూసుకున్నట్లయితే, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. ఎందుకు ఆయన ఎంచబడ్డాడంటే లేఖనాలు నెరవేర్చడానికి మాత్రమే. అంటే ఆ ఇద్దరి మధ్యలో సిలువ ఎందుకు వేసారని మనం ఆలోచించినట్లయితే, ఆయన్ని ఎందుకలా వేశారంటే ఆయన కూడా ఒక తప్పు చేశాడనుకొని, ఆయన కూడా ఒక పాపం చేశాడనుకొని ఆయన్ని ఆ పాపంతో పాటు సిలువ వేశాడనమాట. ఈ లేఖనం నెరవేర్చడానికి మాత్రమే అలా జరిగింది. మనం ఇంకా దొంగల గురించి చూసినట్లయితే, ఆ దొంగలు ఆ సిలువలో ఉన్నా కూడా, ఆ సిలువలో వేలాడుతున్నా కూడా వారికి ఇంకా మార్పు రాలేదనమాట. వారు ఇంకా ఆయన దూషిస్తూనే ఉన్నారనమాట. మనం ఇక్కడ సీన్ని గమనించుకున్నట్లయితే, సిలువలో కుడివైపు ఒక దొంగని, ఎడమవైపు ఒక దొంగని సిలువ వేశారు కదా. అక్కడ వాళ్ళు ఆ సిలువలో జరిగిన ప్రతి ఒక్క సీన్ అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏదైతే అక్కడ ఆయన దూషిస్తున్నారో ప్రతి ఒక్క మాట కూడా అక్కడ ఉన్న ఇద్దరు దొంగలు గమనించారు, ఇద్దరు దొంగలు విన్నారనమాట. కానీ ద వే ఆఫ్ రిసీవింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మొదటి దొంగ ఏమంటున్నాడంటే, లూకాసు వార్త 23వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 35వ వచనం.
ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించినే, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనని అపహసించింది. మనం ఇది చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు చాలా మందిని రక్షించావు కదా, నువ్వు రక్షించుకో అని చెప్పి అధికారులందరూ ఆయన్ని అవమానిస్తారనమాట, అపహాసం చేస్తారు. కానీ అక్కడ ఆ మాట ఇలా మొదటిలో ఎలా రెస్పాండ్ అయ్యాడంటే, వాళ్ళు పలికిన చెడ్డ మాటలు మాత్రమే మొదటి దొంగ గ్రహించాడు. ఆ మాటల్ని ఆయన తన హృదయంలో పెట్టుకొని వారు ఏదైతే దూషించారో అట్టి మాటల్ని మళ్ళీ రివర్స్లో ఆయన అంటున్నారనమాట. నువ్వు దేవుడి కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ఆయన దేవుడిని ఆ శిలువ విధిలో శిక్ష అనుభవిస్తున్నా కూడా ఆయన దూషించే వాళ్ళ ఉన్నారనమాట. ఆయనకి మారాలనే హృదయం కానీ మార్పు చెందాలనే అవకాశం వచ్చినా కూడా అది తన సద్వినియోగపరచుకోలేదు. కానీ మనం రెండో దొంగని గమనించినట్లయితే అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క సీన్ కూడా ఈ రెండో దొంగ గమనించాడు. అక్కడ ఏం గమనించాడంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని అందరు ఇలా తిడుతున్నారు, ఎందుకు ఆయన ఇంతలా హింసిస్తున్నారు, ఇంతలా అపహాసం చేస్తున్నారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఒక ఆలోచనలో పడ్డాడు అనమాట. ఏంటంటే ఇంతలా తిట్టినా సరే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంత మౌనంగా ఎలా ఉండగలిగారు, అంత మౌనంగా ఆయన ఎలా ఆ సిలువలో ఉండగలిగారు అని చెప్పి ఆలోచనలో పడి అనుకుంటూ ఉన్నాడు అనమాట. మామూలుగా మన ఎవరైనా తిట్టినా కొట్టినా లేకపోతే మనకి ఏదైనా కీడు చేయాలని తలంచినా సరే మనం వెంటనే ట్రిగర్ అయిపోయి కోపంతో అన్ని తిప్పుతాము, కొడతాం, లేదా రివర్స్ రెస్పాన్స్ కోసం వెంటనే వాళ్ళు అనగానే మనం కోపడతాం అనమాట. కానీ ఆయన అలా లేడు కదా, ఈయన అసలు ఇంత మౌనంగా ఎలా ఉంటున్నాడు. పైగా ఈయన సిలువలో తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అంటే తండ్రిని అడుగుతున్నారనమాట. ఆయన మౌనంగా ఉంటూ వారి మాటలన్నీ సహిస్తూ కూడా తండ్రిని క్షమించమని అడుగుతున్నారు. అసలు అలా ఎవరు క్షమించగలరు, శిక్షిస్తున్న వారి కొరకు ఎవరు ప్రార్థించగలరు అన్న ఆలోచన ఆ దొంగలో వచ్చింది. ఆ దొంగ ఆలోచిస్తూ మేబీ ఆ మొదటి మాట ద్వారానే ఆయన మారు మనసు కలిగిందేమో, ఆ మొదటి మాట ద్వారానే ఆయన కన్నులు తెరవబడ్డాయేమో, ఆ మొదటి మాట ద్వారానే ఆయన మారు మనసు పొందాలన్న ఆలోచన దానికి వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆయన యేసుక్రీస్తు వారిని చూస్తున్నారు, అప్పటి వరకు కూడా వాళ్ళ అన్న మాటలతో కూడా ఈయన అంగీకరించే వారితో కూడా పలికారు. కానీ ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే ఆయన ఒక కన్నులు తెరవబడ్డాయి అన్నమాట. తను ఎంత పాపం చేశాడో తన యొక్క పాప జీవితం మొత్తం తనకు రీక్యాప్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క పాపాన్ని తను గుర్తు చేసుకుంటూ ఏంటి నేను ఇన్ని పాపాలు చేశానా, ఇన్ని పాపాల్లో మునిగిపోయి ఉన్నానా నేను అని తన యొక్క పాప జీవితాన్ని తను గ్రహించాడనమాట. గ్రహించి సైలెంట్గా ఉండిపోలేదు, మొదటి దొంగని గర్దిస్తున్నాడు అనమాట. మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే మన ఒక్కరు కరెక్ట్గా ఉంటే చాలు, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, మనం వాళ్ళు ఏం అనుకుంటుంటే చాలు, మనకి ఎందుకు వచ్చిన వాళ్ళని సైలెంట్గా ఉంటాం. కానీ ఇక్కడ సినిమాలో రెండో దొంగ ఏం చేశాడంటే తను మారు మనసు పొంది తన మొదటి దొంగని గర్దించాడు అనమాట. లూకాసు వార్త 23:40. అయితే రెండవ వాడు వారిని గర్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటే ఆయన మౌనంగా ఉండకుండా ఆ మొదటి దొంగని గర్దించే విధానం అంటే అతి స్వభావం కలిగి ఉన్నాడు అనమాట. తను ఒక్కడే వెళ్ళటం కాదు, తనతో పాటు ఇంకా రావాలి, తనతో పాటు వేరే ఒకళ్ళు కూడా రక్షణ పొందాలని తనని గర్దించాడు. కానీ ఆ గర్దింపు లోబడే స్వభావం ఆ మొదటి దొంగకి లేదు. ఇంకా ఆయన గర్దించి అలా ఉండిపోలేదు, యేసుక్రీస్తు వైపు చూశారనమాట. అప్పుడు దాకా ఆయన చూశారు, అప్పుడు దాకా ఆయనతో మాట్లాడారు, అప్పుడు దాకా ఆయన మాటలన్నీ విన్నారు. కానీ ఇప్పుడు చూసిన విధానం మారిపోయింది అనమాట. అప్పటి వరకు చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, ఇప్పుడు చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఆయన ఎప్పుడైతే కనులెత్తి ఆయన వైపు చూశారో సిలువకు పైగా ఆయనకు ఒక రాత కనిపించింది అనమాట. INRI, ఐజస్ నాజరీనస్ రెక్స్ ఇడూరం అంటే నజరేయుడైన యేసు యూదుల రాజు అని పైవాత రాయబడినారనమాట. అసలు వారు ఎందుకు ఆ రాత రాశారని ఆలోచిస్తున్నారనమాట. అసలు ఆ రాత ఎందుకు రాశారంటే వాళ్ళు ఏమని రాయాలనుకున్నారంటే నజరేయుడైన యేసు యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడని చెప్పి తన పైన నేరం మోపాలనుకొని అలాగ రాయాలనుకున్నాడు. కానీ అక్కడ వాళ్ళు రాసింది ఏంటంటే ఈయన యూదుల రాజు అని చెప్పి రాశారు. ఆ
ఆ వాక్యం విన్న తర్వాత ఆయనలో ఇంకా ఆయన హృదయం కృంగిపోయింది అనమాట. ఆయన పాపాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడటం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు ఆయన చూసింది వేరే. ఇప్పుడు ఆయన చూసి యేసు అని నోరెత్తి ఎలుగెత్తి పలుకుతాడు అనమాట. ఆయన పిలుస్తున్నాడు అనమాట. యేసు అని పిలిచి, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఎంత పెద్ద ప్రార్థన అది! అంటే ఎన్ని గంటలు చేశాడు ఆయన? ఎన్ని గంటలు చేయలేదు, ఎంత పెద్ద పెద్ద వొకాబులరీ వాడలేదు, కానీ చిన్న ప్రార్థన, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక చిన్న ప్రార్థన మాత్రం ఆయన చేశాడు అనమాట. ఏ షార్ట్ ప్రేయర్ అండ్ ఏ స్ట్రాంగెస్ట్ ప్రేయర్. చిన్న ప్రేయర్ అన్నప్పటికీ అది చాలా బలమైన ప్రేయర్ అనమాట. అంటే మనం ఇప్పుడు ప్రార్థన అనగానే పెద్ద పెద్దగా చేయాలి, ఎక్కువసేపు చేయాలి, అప్పుడే ప్రభు వింటాడు అనుకుంటాం, కానీ ఆయన చాలా చిన్న ప్రేయర్ చేశాడు, కానీ విశ్వాసంతో చేశాడు. అంటే విశ్వాస ప్రార్థన దేవుడు వెంటనే విని జవాబు దయచేశాడు అనమాట. మనం గమనించుకున్నట్లయితే అసలు ఈ రెండో దొంగకి అలా ఎందుకు అడగాలనిపించింది, అసలు దేవుణ్ణి ఎందుకు అలా అడగాలనిపించింది, ఎందుకు ప్రార్థన చేయాలనిపించింది అని మనం ఆలోచించుకున్నప్పుడు ఒక 3 రీజన్స్ చూద్దాం. మొదటిగా వచ్చేసరికి టెస్టిమోనీ అన్నమాట, సాక్ష్యం. ఎవరు ఇస్తున్నారు సాక్ష్యం? సిలువలో ఆయనకి ఎవరు చెప్తున్నారు సాక్ష్యం అంటే ఎవరో కాదండి, ఎవరైతే ఆయన సిలువ వేశారో వాళ్ళే సాక్ష్యం చెప్తున్నారు. ఏమనంటే, అందరినీ రక్షిస్తున్నావు కదా, అందరి యొక్క పాపాలు క్షమించావు కదా, అందరి యొక్క రోగాలను నీవు స్వస్థపరిచావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అన్నప్పుడు ఆ దొంగ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మారింది. అంటే వాళ్ళందరూ చెడుగా చెప్పాలనుకున్నా సరే ఆ మాటలన్నీ కూడా ఆయనకు ఒక సాక్ష్యంలో భాగమే అనమాట. ఆ మాటలన్నీ కూడా ఆయన ఒక మనసులో దాచుకున్నాడు అనమాట. అట్టి సాక్ష్యాన్ని బట్టి తను కూడా మారాలనుకున్నాడు. ఇంకా రెండోదిగా వచ్చేసరికి గాస్పెల్ అంటే సువార్త. ఆయన అంటే ఇప్పుడు సిలువ వేసినప్పుడు ఎవరైనా ఎందుకు సిలువ వేస్తారన్న రీజన్ బట్టి ఆ తలపైన అది రాసి పెడతారు, అందరికీ అలాగే రాస్తారు. కానీ నేను మాత్రం INRI ఐజస్ నజరేనస్ నెక్స్ట్ విడోడం అంటే నజరేయుడైన యేసు యూదుల రాజని రాశారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించాను. అంటే వాళ్ళకి తెలియకుండానో తెలుసో లేకపోతే అనుకోకుండానో వారే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి ఒప్పుకొని అదే సువార్తని ప్రకటించారనమాట. అటు వెళ్ళే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆ వాక్యాన్ని చూసి మార్పు పొందారేమో, అలాగే ఈ రెండవ దొంగ కూడా అటు వాక్యాన్ని బట్టి అటు సువార్తను బట్టి మార్పు చెందాడు. అదే మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఫెలోషిప్ అంటే సహవాసం. ఎవరితో ఎవరికి ఉన్న సహవాసం, ఎవరిది సహవాసం అని చూసుకున్నట్లయితే ఆయన అన్ని గమనించి ఇది కూడా గమనించాడు. ఎవరితో సహవాసం అంటే యేసుక్రీస్తు వారికి మరియు తండ్రికి ఉన్న సహవాసం. అంత బాధలో కూడా తండ్రికి మొరపెడుతున్నారు కదా, అంత బాధలో కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఏం చేయలేదు, మీరు ఏం తప్పు చేయలేదు, మీరు క్షమించండి అని ఆయన మొరపెట్టుకుంటున్నారు కదా. అటు యొక్క సహవాసం ఆయనకు చాలా నచ్చింది అనమాట. ఆయన కూడా నేను కూడా దేవుడితో ఇటువంటి సహవాసం కలిగి ఉండాలనే ఆలోచన మారు మనసు అని కలిగింది. దాన్ని బట్టి ఆయన దేవుణ్ణి ఇలా ప్రార్థించాలనుకున్నారేమో, దేవుని బట్టి మారు మనసు పొందాలేమో. ఆయనకి మార్పు ఎలా వచ్చింది అని ఇంకో 3 విధాలుగా చూసుకున్నట్లయితే, మొదటిగా పశ్చాత్తాపం అనమాట. ఆయన చేసిన ప్రతి ఒక్క పాపాలను కూడా ఆయన ఒప్పుకున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనం. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదములు చేయలేదు. అంటే తను చేసిన తప్పని, తన నేరం చేసినని తను ఒప్పుకున్నాడు. తన పాపాలకి తన ప్రాయశ్చిత్తం కలిగాడు అనమాట. ఈ వాంట్ రిపేర్, తన పశ్చాత్తాపం పడాలనుకున్నాడు. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. రెండవగా వస్తే హీ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ఎ కింగ్. అంటే దేవుడిని ఒక రాజుగా గమనించాడు. దేవుడికి ఒక రాజ్యం ఉందని, ఆయన ఒక రాజని, అందరూ ఎదురు చూస్తున్న మెసేజ్ ఈయన అని ఆయన గ్రహించాడు. అంటే గ్రహింపు మనకు ఉందా లేదా అని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే గ్రహింపులో ఆయన రాజని, ఆయన రాజ్యంలో మనం ఉంటామా లేదా అని ఆయన ఆలోచించి ఆ రీతిగా మారు మనసు పొందాడు. అలాగే మూడో మనం జ్ఞాపకం చేసుకుంటే హిజ్ రెస్పాన్స్ అనమాట. అంటే తను మారు మనసు పొంది అక్కడే ఆగిపోలేదు, మారు మనసు పొంది అక్కడే పశ్చాత్తాపడుతూ ఉండిపోలేదు. దేవుడి వైపు చూసి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు చాలా మారు మనసు పొందాలి, మార్పు చెందాలి అనుకుంటూ ఉంటామే, కానీ అలా ఉండిపోతాం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళమన్నమాట. కానీ ఈ తప్పు ఈ రెండో దొంగ చేయలేదు. తను పశ్చాత్తాపడి వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అనమాట. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి. అట్టి రెస్పాన్స్ మనం
దేవుడితో అడిగేలా ఉన్నామా, అది రెస్పాన్స్ మనం పొందుకునేలాగా ఉన్నామా అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అడగగానే దేవుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అనే మాట వెంటనే జవాబు దయచేశాడు. అసలు దేవుడు ఎందుకు వెంటనే జవాబు దయచేశాడు? ఆయన అడగాల్సింది కదా, ఏంటి ఇప్పుడు నా దగ్గరికి వచ్చేది, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కదా, ఇప్పుడు జ్ఞాపకం ఉంచాను నేను నీకు, లేదా ఇప్పుడు నువ్వు అడిగేది, నీ పాప జీవితం ఎటువంటిదో తెలుసా నీకు, లేదా నీ పాపం నువ్వు ఎన్ని పాపాలు చేసావో తెలుసా అని అడగలేదన్నమాట దేవుడు. వెంటనే నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు. ఆయన ఎందుకు అలా చెప్పాడంటే దేవుడి యొక్క ప్రేమ. ఆయన ప్రేమ ప్రశ్నించేది కాదు, ఆయన ప్రేమ అడ్డగించేది కాదు, ఆయన ప్రేమ క్షమించేది, ఆయన ప్రేమ మనల్ని స్వీకరించేది అనమాట. అట్టి ప్రేమ కలిగి ఆయన చెప్తున్నాడు, యూ విల్ బీ ఇన్ హెవెన్, యూ విల్ బీ ఇన్ ప్యారడైజ్ టుడే. ఈ రోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. టుడే అంటే ఈ రోజు, ఈ క్షణం, ఇప్పుడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావన్న వాగ్దానాన్ని దేవుడు రెండో దొంగకి దయచేశాడు. ఎక్కడ ఉంటాడు అని మనం ఆలోచించుకున్నట్లయితే నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు. పరదేశం అంటే ఏంటి అని మనం ఆలోచించుకున్నట్లయితే ఇదివరకు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోక ముందు వరకు పరదేశిని ఒక చెర అనేవారు. చెర అంటే ఒక రెస్టింగ్ ఫేజ్ అనమాట. అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉంటారు. అది మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా అన్నిలైనా నీతిమంతులైనా ఎవరైనా సరే అక్కడ ఉండాల్సిందే. ఎప్పుడైతే దేవుడు చనిపోయి అక్కడికి వెళ్ళారో, పరిశుద్ధులకు వెళ్ళినప్పుడు ఆ చెర అనేది పరదేశిగా మారబడింది. అప్పుడు దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండవ దొంగ చివరిగా మాట్లాడింది దేవుడితోనే, చనిపోయిన తర్వాత మొదటిగా మాట్లాడింది కూడా దేవుడితోనే అనమాట. అలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే ఆయన ఏమని అడుగుతున్నాడు రెండవ దొంగ, నీవు నీ రాజ్యంతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోని అన్నారు. ప్రభువు కూడా నీవు నాతోనే ఉంటావని చెప్పి వాగ్దానం ఇచ్చారు. నాతో ఉంటావంటే పరదేశం మాత్రమే కాదు, ఆయన రాకడ వచ్చి తీర్పు తీర్చిన తర్వాత కూడా నువ్వు నాతోనే ఉంటావని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చాడనమాట. ఎందుకంటే వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానాన్ని ఎన్నడూ మర్చిపోడు అనమాట. మరి అది వాగ్దానాన్ని మనకు కూడా ఆయన దయచేస్తాడు. ఆ వాగ్దానాన్ని మనం ఎలాగ సద్వినియోగపరుచుకుంటున్నామో మనం చూసుకోవాలి. ఇంకా మనం సిలువలో చనిపోయిన 3 వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటే 3 రీతిగా 3 విధాలుగా చనిపోయారు. మొదటిగా 1 నైస్ పర్సన్, ఒకరు పాపుల కోసం చనిపోయారు, అది యేసుక్రీస్తు ప్రభువు వారు. రెండోదిగా 1 నైస్ ఇన్ సిన్, అంటే పాపంలో చనిపోయాడు, ఎవరు? ఆ మొదటి దొంగ. మూడవదిగా 1 నైస్ టు సిన్, అంటే పాపంలో నుంచి బయటపడ్డాడు, ఎవరు? ఆ రెండో దొంగ. మనం ఏ దొంగలా ఉన్నామో అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అవకాశాలు ఇద్దరికి ఒకలాగే వచ్చింది, అవకాశాలు ఇద్దరిని మార్చాలనే చూస్తుంది, కానీ ఎవరు మారారు, ఎవరు ఎంతబడ్డారు, ఎవరు విడవబడ్డాడు అంటే ఎవరైతే దేవుడిని అడిగారో, ఎవరైతే మార్పు చెంది ఆయన అడిగారో వాళ్ళు మాత్రమే ఎంతబడ్డారనమాట. ఇప్పుడు మన ఇద్దరు దొంగలకు ఉన్న డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మొదటగా వాళ్ళిద్దరు క్రిమినల్స్, దే బోత్ వేర్ క్రిమినల్స్. రెండోదిగా దే బోత్ హ్యాడ్ ఏ డిఫరెంట్ మైండ్ సెట్, అంటే దేవుడి మీద వాళ్ళు ఒక డిఫరెంట్ ఆలోచన విధానం కలిగి ఉంటారు. మూడోదిగా మనం చూసినట్లయితే దే బోత్ హ్యాడ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ జీసస్, అంటే దేవుడి గురించి వేరే వేరే ఒపీనియన్స్ కలిగి ఉన్నారన్నమాట వారు. కానీ వాళ్ళిద్దరూ ఉన్నది ఈక్వల్ డిస్టెన్స్, అంటే ఇద్దరు కూడా దేవుడికి దగ్గరగానే ఉంటారు, ఇద్దరు కూడా దేవుడితో మాట్లాడారు, ఇద్దరు కూడా ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటని విన్నారు. కానీ ఎవరు రక్షింపబడ్డాడంటే ఎవడైతే విన్నాడో వాడే రక్షింపబడ్డాడు. వాళ్ళిద్దరిలో కూడా ద వే ఆఫ్ లిజనింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఒకళ్ళు విన్నదాన్ని హత్తుకున్నాడు. ఏది హత్తుకున్నాడంటే మంచి మాటని మాత్రమే ఆయన హత్తుకున్నాడు అనమాట. వినటం ద్వారా విశ్వాసం కలుగుదన్న వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చడం మనం చూస్తాం. ఎప్పుడైతే మనం వింటామో మనం విన్న దాన్ని బట్టి విశ్వాసం అనేది ఇంకా మనం పెంచుకోగలుగుతాం అనమాట. ద మోర్ యూ లిసన్ టు గాడ్స్ వర్డ్, ద గ్రేటర్ అవర్ అండర్స్టాండింగ్ విల్ బీ ఇన్ అవర్ సేవియర్. అంటే మనం ఎప్పుడైతే ఎక్కువగా దేవుడి గురించి వింటా ఉంటామో మన యొక్క విశ్వాసంలో మన దేవుడి గురించి అంత ఎక్కువగా తెలుసుకునే భాగ్యాన్ని మనం కలిగి ఉంటాం అనమాట. కానీ ఇక్కడ రెండో దొంగ విన్నాడు, విని విశ్వాసం పొందాడు. కానీ వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట, తండ్రి నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగాడు. అంటే అడుగుడి మీకు ఇవ్వబడిన వాగ్దానం మీకు నెరవేరింది, అడిగిన వారికి రక్షణ దొరికింది. మనం అడిగే వారిలాగా ఉన్నామా లేకపోతే విడిచిపెట్టబడే వారిలాగా ఉన్నామా అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవుని అడుగుతారో వారికి ఇవ్వబడుతుంది, ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుని మొరపెట్టుకుంటారో వారికి మాత్రమే అది దక్కుతుంది అనమాట. అసలు మొదటి దొంగ ఎందుకు విడిచిపెట్టబడ్డాడు అని మనకి
ఒకసారి ఆలోచన చేసుకుంటే ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక పేడ పురుగు ఉందన్నమాట. పేడ పురుగు ఉంటే ఒకరోజు తేనెటీగ వచ్చి పేడ పురుగు నాతో స్నేహం చేస్తావా అని అడిగిందంట. అయితే ఆ పేడ పురుగు ఏమో చాలాసేపు ఆలోచించి సర్లే కదా, స్నేహమే కదా, ఏముందులే చేసేద్దామని చెప్పి సరే ఈ రోజు నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పిందంట. అయితే వెంటనే తేనెటీగేమో మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా, అయితే నీకు ఒక తీయని తేనె తినిపిస్తాను, నాతో పాటు వస్తావా అని అడిగిందంట. అంటే పేడ పురుగేమో తేనె అదెలా ఉంటుంది, సరే పని వెళ్ళి తిందామని చెప్పి తీసుకెళ్ళిందంట. తేనెటీగ తీసుకెళ్తే ఒక పురుగు మీద కూర్చోబెట్టి దాని యొక్క మకరందాన్ని దానికి టేస్ట్ చూపించిందంట. చూపిస్తే ఆ పేడ పురుగు ఏమో దాన్ని తిని ఏంటి ఇలాగ ఉంది, అస్సలు బాగాలేదు ఉందంట. అంటే ఏంటి ఇలాగంటుందని చెప్పి ఆ తేనెటీగ పట్టు తేనె దగ్గర తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్ళి అది కూడా టేస్ట్ చేయించింది. టేస్ట్ చేపిస్తే అది కూడా టేస్ట్ చేసి అస్సలు బాగాలేదు, లేక ఏంటి ఇది ఇలాగ ఉంది అని చెప్పానంట. ఏంటి ఇన్ని తేనెలు కూడా ఎలా అంటుందని చెప్పి మూడో జుట్టు తేనె దగ్గర తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్ళి ఇది తిని చూడు ఒకసారి అని అంటే తిని కూడా అస్సలు బాగాలేదు, అసలు నీ తేనె కన్నా నా పేడ ఎంత మధురంగా ఉంటుంది తెలుసా, దాని టేస్ట్ వేరేలాగా ఉంటుంది, నీ పేడ అస్సలు నీ తేనె అస్సలు బాగాలేదు అని పేడ పురుగు అందంట. అంటే అప్పుడు తేనెటీగ ఆలోచనలో పడిందంట. ఏంటి పేడ పురుగు ఇంత తేనె తిని కూడా ఇలాగ అంటుంది ఏంటి, అసలు నా తేనెలో తప్పే లేదు, దాన్ని అది ఎంతో తీయగా ఉంటుంది కదా, దీని నోటికి ఎందుకు రుచి తెలియట్లేదని పేడ పురుగు ఒకసారి నోరు తెరవగానే అది నోరు తెరిచిందంట. నోరు తెరిస్తే దాని నోట్లో ఇంత పేడ ఉందంట. ఆ పేడ నోట్లో పెట్టుకొని తేనె తింటే దానికి తేనె టేస్ట్ ఎలా తెలుస్తుంది. మనం కూడా ఇప్పుడు ఆ పేడ పురుగులాగా ఉన్నాం అనమాట. మన యొక్క ప్రవర్తన పేడ అయితే మన యొక్క పాపాలు ఆ పేడ పురుగుతో పోల్చుకుంటే మన యొక్క పాపాలు ఆ పేడ అనమాట. అదే తేనెటీగ దేవుడితో పోల్చుకుంటే ఆ తేనె అనేది దేవుడి యొక్క ప్రేమ అనమాట. మనం ఎప్పుడైతే ఆ పేడని మన నోట్లోంచి తీసేస్తామో, మన పాపాలని మనలోంచి ఎప్పుడైతే మనం తీస్తామో అప్పుడే దేవుడి యొక్క ప్రేమని మనం రుచి చూడగలుగుతాం అనమాట. ఆ మొదటి దొంగ ఆ పాపాన్ని దాటి దేవుడి ప్రేమను రుచి చూడగలిగేది అనమాట. అందుకే తను విడిచిపెట్టబడ్డాడు. మరి మనం ఎలా ఉన్నాము, ఇంకా మొదటి దొంగ వల్లే ఆ పాపాలను మాత్రమే మన మీద పెట్టుకొని దేవుడి ప్రేమ రుచి చూడకుండా ఉంటున్నామా అని మనం చూసుకోవాలి. మనం ఇంకా దీని ద్వారా గమనించుకున్నది ఏంటంటే, మొదటి దొంగ ఏంటంటే ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు. రెండో దొంగ పాపాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు కదా, అడిగే గుణం అడిగే స్వభావం మనకు ఉందా లేదా అని చూసుకోవాలి. ఆయన మన కొరకు పరదేశంలో 2 చేతులు చాపి వేసి చూస్తున్నారు అనమాట, నా దగ్గరికి వస్తావా అని. సరే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన చేయి పట్టుకొని విశ్వాసంతో తండ్రి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగడం మాత్రం మన పని అనమాట. ఆ పని కూడా మనం సరిగ్గా చేయలేకపోతున్నాం అనమాట. మనం ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టి తండ్రిని పరిపూర్ణమైన విశ్వాసంతో అడుగుతామో తండ్రి వెంటనే సమాధానం చెప్తాడనమాట, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి. అంటే విశ్వాసము దేవుడిని చేయి పట్టుకునే అతి స్వభావం మనకి కలుగున్నామా లేదా అని చూసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు. నేను తప్పు చెప్పుకుంటే క్షమించాను.